హైదరాబాద్ వేదికగా మొదటిసారి ఫీఫా ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది. ఇండియా మలేషియా జట్ల మధ్య కాసేపట్లోనే ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. వాస్తవానికి ఇండియాలో క్రికెట్కు ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుంది. క్రికెట్ అంటే ఇండియా, ఇండియా అంటే క్రికెట్, అంటే క్రికెట్ ఒక మతంగా చెప్తుంటారు. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం కొంత ఇనిషియేట్ తీసుకుని ఫుట్బాల్కు ఆదరణ పెంచే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే మనం ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాం, పెద్ద ఎత్తున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మనతో పాటు శాట్ చైర్మన్ ఉన్నారు. మొదటిసారి ఫుట్బాల్ మ్యాచ్ కొంత ఇనిషియేట్ తీసుకున్నారు, ఎందుకు కారణం ఏంటి? ఆల్రెడీ ఫుట్బాల్ మ్యాచ్ తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది రెండోసారి. సిరియా వర్సెస్ ఇండియా లాస్ట్ టైం చేసినాం. ఈరోజు మలేషియా వర్సెస్ ఇండియా నడుస్తూ ఉంది. తెలంగాణలో గత 10 ఏళ్లలో ఫుట్బాలే కాకుండా అన్ని మ్యాచ్లు నిర్వీర్యం చేసేసారు. కానీ ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణలో ఒక హెల్దీ తెలంగాణ చేయాలా, ప్రతి ఇంటికి ఒక స్పోర్ట్స్మెన్ బయటికి రావాలన్న ఆలోచనతో, భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 ప్లేస్లో ఉండాలన్న ఆలోచనతో ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎక్కడికో పోయిన ఇంటర్నేషనల్ మ్యాచ్ తెలంగాణకు తెచ్చినాం. 57 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం సంతోష్ ట్రోఫీ ఈరోజు తెలంగాణకు రావడం జరిగింది, 57 ఇయర్స్ తర్వాత. ఇటువంటి ఎన్నో తెలంగాణకు తీసుకురావాలి, తెలంగాణలో ఉండేటువంటి ఆనిముత్యాలను తయారు చేయాలి. తెలంగాణలో ఇంతకుముందు గతంలో ఎప్పుడైతే హాస్టల్స్ ఉంటుండే అటువంటి హాస్టల్స్ని ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరీకరిస్తున్నాం. దాంతోపాటు స్కూల్స్ తయారు చేస్తున్నాం, యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో తెలంగాణ ఓ స్పోర్ట్స్ హబ్గా మీరు నిలవబోతా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సీఎం రాబోతున్నారా? ఎంతసేపులో సీఎం వస్తారు ఇక్కడికి? సీఎం గారు మహారాష్ట్ర ఎలక్షన్స్లో బిజీగా ఉండే ఆల్రెడీ మహారాష్ట్ర నుంచి బయలుదేరినారు. ఇక్కడికి రీచ్ అయ్యే వరకు 7:15, 7:20కి రీచ్ అవుతారు. సీఎం గారు ఇక్కడికి వచ్చే వరకు ఆల్మోస్ట్ 8 వరకు సీఎం గారు మ్యాచ్కి రాబోతున్నారు. అంతేపాటు జితేందర్ రెడ్డి గారు ఉన్నారు, అడ్వైజర్ టు తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్. సార్, కొంత ఫుట్బాల్కి క్రేజ్ పెంచే ప్రయత్నం చేసినట్టున్నారు, ఏంటి కారణం? క్రికెట్కి జనరల్గా ఇండియాలో క్రేజ్ ఎక్కువ ఉంటుంది. ఫుట్బాల్ అనేది మొట్టమొదటి నుంచి హైదరాబాదులో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్. ఆ ఫుట్బాల్ ఒలింపిక్ లెవెల్లో 4 times పోయిన గేము. ఇక్కడ మన మంచి కోచెస్ కూడా ఉండేవారు, మంచి ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి వచ్చేవారు. అటువంటి గేమ్ ఏదైతుందో మరుగున పడ్డది. ఫుట్బాల్ ఈజ్ బేసికలీ ప్లేడ్ బై హైదరాబాదీస్. అండ్ చాలామంది తెలంగాణ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఆశించేది, వాళ్ళందరి ఫేవరెట్ గేమ్ ఏదైతున్నదో ఫుట్బాలు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఒక ప్యాషన్, వారు కూడా ఫుట్బాల్ ప్లేయర్, వారు కూడా ఫుట్బాల్ ఆడతారు. కాబట్టి ఈ గేమ్ను ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళాలి. మళ్ళొక్కసారి తెలంగాణని ఫుట్బాల్ జెండా ఎగిరేయాలని చెప్పి మేమందరం కూడా కష్టపడుతున్నాం. స్పోర్ట్స్ పాలసీ అంటూ కొంత హడావుడి చేస్తుంది ప్రభుత్వం, సాధ్యమేనా? ఇంతకుముందు ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తాం, కానీ ఎక్కడ ఈ స్టేడియంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2003లో జరిగితే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి మ్యాచ్. స్పోర్ట్స్ పాలసీని చాలా జాగ్రత్తగా ప్లేయర్స్కి అందరికి కూడా మంచిగా ఉండాలి. ప్లేయర్ 10 సంవత్సరాలు ఏదైతున్నదో కేసీఆర్ గారు నిర్లక్ష్యం చేసిన ఈ స్పోర్ట్స్ను మళ్ళొక్కసారి స్పోర్ట్స్మెన్కి అందించాలని చెప్పి వాళ్ళు చేసే ట్రావెల్ కిట్స్ కానీ, వాళ్ళకి డిఎల్ కానీ, అకామిడేషన్స్ కానీ, మెడల్స్ కానీ, జాబ్స్ కానీ, ఇవన్నీ కూడా పొందుపరుస్తూ మంచి బెనిఫిట్స్తో, మంచి పాలసీస్తో ఏదైతున్నదో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని చేస్తున్నాము. ఆలస్యం ఏం లేదు, ఆల్రెడీ డ్రాఫ్ట్ తయారైపోయింది. అది త్వరలో దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇండియా వర్సెస్ మలేషియా. అంటే మన బేసిక్గా ఫుట్బాల్లో కొంత వెనకబడి ఉన్నాం కదా. తప్పకుండా వాళ్ళకు మనకి ఎక్కువ డిస్టెన్స్ లేదు. వాళ్ళు 117 ర్యాంకింగ్లో వాళ్ళు ఉన్నారు, 125 ర్యాంకింగ్లో మనం ఉన్నాం. కానీ ఇవాళ మనం ఆశిస్తున్నాము తప్పక ఏదైతే ఉన్నదో ఇండియా వాళ్ళు ఏదో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో మలేషియాను ఓడగొడతారని చెప్పి కూడా మాకు చాలా నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో చాలామంది ప్లేయర్స్ వచ్చారు, చాలామంది వ్యూవర్స్ వచ్చారు, చాలామంది ప్యాషనేట్ ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఏదైతే ఉన్నదో ఇండియా మలేషియా మ్యాచ్ జరుగుతున్నది. ఇది మొత్తంగా ఇక్కడ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు చెప్తున్నమాట. ఫుట్బాల్ మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లోనే ఇండియా మలేషియా మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా, నిజానికి 2002, 2003లో ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఈవెంట్, అంటే గచ్చిబౌలి స్టేడియంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఈవెంట్స్ తర్వాత మళ్ళీ ఆఫ్రో ఏషియన్ గేమ్స్ జరిగినాయి అప్పుడు చంద్రబాబు ఆధ్వర్యంలో. మళ్ళీ ఇప్పుడు ఆ స్థాయిలో కొంత ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇక్కడ రావడం, కొంత వాతావరణం కూడా కొంత ఆహ్లాదకరంగా ఉంది. స్టేడియం
రూపులు కూడా కొంత మారాయని చెప్పొచ్చు. ఒకసారి స్టేడియం మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున కొంత ఆధునీకరించారు. అదేవిధంగా నిజానికి ఇది సింథటిక్ ట్రాక్. గచ్చిబౌలి స్టేడియం అనేది ఏదైతే రన్నింగ్ కోసం సింథటిక్ ట్రాక్ ఇది. ఈ సింథటిక్ ట్రాక్ను అట్లానే ఉంచి పాడు కాకుండా మధ్యలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం కోసం. సహజంగానే ఫుట్బాల్కి స్టేడియంలు ఇండియాలో కొంత కొరత ఉంటుంది. వాస్తవానికి ప్రతి రాష్ట్రంలో 2-3 బీసీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి, కానీ ఫుట్బాల్ స్టేడియాలు ఎక్కడ కూడా సహజంగానే మనకు కనిపించవు. అలాంటిది కొంత ఫుట్బాల్ ఆడే విధంగా కొంత స్టేడియాన్ని కూడా రూపుదిద్ది ఏదైతే కొంత ఆ రూపుని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మ్యాచ్ జరిగితే కానీ ఇక్కడ ఉన్న ఏర్పాట్లు ఎలాంటివి అనేది మ్యాచ్ అయితే కానీ తెలియదు. ఇక కొంత క్రీడాకారులను కూడా ఏదైతే ప్రోత్సహించడం కోసం వాస్తవానికి టికెట్ పెట్టి ఈ మ్యాచ్కి రప్పిస్తే కొంత ఫ్యాన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఫ్రీగానే చాలామంది ఇక్కడ స్కూల్ విద్యార్థులు కావచ్చు, నగరంలోని యువత కావచ్చు, స్కూల్ విద్యార్థులను కూడా ఉచితంగా ఫ్రీగా స్కూల్ విద్యార్థులను కూడా అలౌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూడొచ్చు, ఇండియన్ టీం ఇప్పుడే ఇండియా మలేషియా 2 టీంలు స్టేడియంలోకి వస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇప్పుడే ప్లేయర్స్ అంతా కూడా స్టేడియం లోపలికి వస్తున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో మలేషియా 117వ స్థానంలో ఉంటే ఇండియా 125వ స్థానంలో ఉంది. రెండింటికి పెద్ద గ్యాప్ లేదు. సో రెండు కూడా అంటే ఒక రకంగా ఫుట్బాల్లో 2 పసిపుల్లనే చెప్పాలి. ఫీఫా వరల్డ్ కప్కి అర్హత సాధించడమే లక్ష్యంగా ఇండియన్ ఫుట్బాల్ టీం ప్రయత్నాలు చాలా కాలంగా అంటే దశాబ్దాల కాలంగా చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కొంత ఇనిషియేట్ తీసుకున్నాడు. కొంత రేవంత్ రెడ్డి సహజంగానే ఆయన న్యాచురల్గా ఫుట్బాల్ ప్లేయర్, కొంత ఫుట్బాల్ని ఇష్టపడతారు కాబట్టి కొంత ఆయన కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఫుట్బాల్ను కూడా కొంత ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి, ఇక మ్యాచ్ కొన్ని నిమిషాలనే ప్రారంభం కాబోతుంది. సో ఎలా ఆడబోతుంది ఇండియా అంటే కొంత పాత ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ కొంతమంది రిటైర్ అయిన తర్వాత ఇండియన్ ఫుట్బాల్ టీం కొంత బలహీనపడింది. అయితే ఇప్పుడు యూత్ అంటే యువ టీంతో కొంత ప్రాక్టీస్ కూడా గత 3-4 రోజుల హైదరాబాద్ సిటీలోనే 2 టీమ్స్ కూడా ప్రాక్టీస్ చేసిన సందర్భం మనం చూసాం. సో ఇప్పుడు ఎలా ఆడబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి ఉంది. నగరంలోని యువతకి ఇది కొత్త ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సహజంగానే హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతుంటాయి, ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతుంటాయి, కానీ రంజీ మ్యాచ్లు కూడా జరుగుతుంటాయి. కానీ ఫుట్బాల్ మ్యాచెస్ అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అక్టోబర్ 3, 6, 9వ తేదీల్లో ఒక 3 మ్యాచెస్ జరిగిన తర్వాత మళ్ళీ నవంబర్లోనే అంటే ఒక 40 రోజుల వ్యవధిలోనే మళ్ళీ హైదరాబాద్లో ఫుట్బాల్ మ్యాచెస్ను తెలంగాణ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకుని ఏర్పాటు చేసింది. ఏదేమైనప్పుడు కూడా కాసేపట్లోనే ఇండియా మలేషియా మధ్య ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది గచ్చిబౌలి స్టేడియం వేదికగా.